మరో 2 రోజుల్లో శ్రీ పరాభవనామ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. ముందుగా అందరికీ ముందస్తు ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అనగానే మనకు గుర్తొచ్చేది వేప పువ్వు, మామిడికాయ, అన్నింటికీ మించి అప్పుడే మార్కెట్ నుంచి తెచ్చిన కొత్త మట్టి కుండ. ఆ కొత్త కుండలో షడ్రుచుల ఉగాది పచ్చడి చేస్తుంటే ఆ వాసనే వేరు కదా. అయితే పండుగ అయిపోయిన మరుసటి రోజు మన ఇళ్లల్లో ఒక పెద్ద డౌట్ వస్తుంది. నిన్న పచ్చడి చేసిన ఈ కుండను కడిగేసి సమ్మర్ వస్తుంది కదా అని నీళ్లు పోసుకుని వాడొచ్చా అని. పెద్దలేమో వద్దు అంటారు. అసలు ఒకసారి పచ్చడి చేసిన కుండ చల్ల నీళ్లకు ఎందుకు పనికిరాదో ఈరోజు సైంటిఫిక్గా తెలుసుకుందాం. అయితే దీని వెనుకున్న అసలు కారణం మట్టి కుండల నిర్మాణంలోనే ఉంది. సాధారణంగా మట్టి కుండలకు కంటికి కనిపించని సూక్ష్మ రంధ్రాలు కోకొల్లలుగా ఉంటాయి. మనం కుండలో నీళ్లు పోసినప్పుడు ఆ నీరు రంధ్రాల ద్వారా బయటికి వచ్చి గాలికి ఆవిరవుతూ ఉంటుంది. ఈ ప్రక్రియ వల్లే లోపల ఉన్న నీళ్లు ఫ్రిడ్జ్ లాగా చల్లబడతాయి. కానీ మనం ఉగాది పచ్చళ్ళు ఏమేం వేస్తాం? పుల్లటి చింతపండు, తీయటి బెల్లం, కారంగా ఉండే మిరియాలు లేదా కారం, వగరగా ఉండే మామిడికాయ. ఈ షడ్రుచుల మిశ్రమం చాలా ఘాటుగా ఉంటుంది. దీంతో కొత్త కుండలో ఈ పచ్చడి వేయగానే ఆ మట్టికి ఉండే పీల్చుకునే గుణం వల్ల బెల్లం పాకం, చింతపండు రసం ఆ సూక్ష్మరంధ్రాల్లోకి వెళ్ళి గట్టిగా కూర్చుండిపోతాయి. ఆ తర్వాత మీరు కుండని ఎంత శుభ్రంగా తోమి కడిగినా సరే మట్టి పొరల్లోకి వెళ్ళిన ఆ తీపి పులుపు వాసనలు పూర్తిగా పోవు. దీనివల్ల ప్రధానంగా 2 సమస్యలు వస్తాయి. మొదటిది, ఆ కుండలో మంచినీళ్లు పోసుకుని తాగితే నీళ్లు పచ్చడి వాసన వస్తాయి, రుచి కూడా మారిపోతుంది. రెండవది, అతి ముఖ్యమైనది, బెల్లం, చింతపండు వల్ల కుండకున్న ఆ చిన్న చిన్న రంధ్రాలన్నీ బ్లాక్ అయిపోతాయి. రంధ్రాలు మూసుకుపోతే నీరు బయటికి రాదు, ఆవిరి కాదు. కాబట్టి నీళ్లు అస్సలు చల్లబడవు. మరి అలాంటప్పుడు ఉగాది పచ్చడి చేసిన కుండలు పడేయాలా? అస్సలు అవసరం లేదు. ఆ కుండ తాగే నీళ్లకు పనికిరాదు, కానీ వంట చేసుకోవడానికి అద్భుతంగా పనిచేస్తుంది. పండుగ తర్వాత ఆ కుండలో ఏవైనా కూరలు లాంటివి వండుకుంటే మట్టి కుండ రుచికి తోడు పచ్చడి ఫ్లేవర్ కూడా యాడ్ అయి ఆ కూర అమృతంలా ఉంటుంది. అందుకే మన పెద్దలు ఎప్పుడూ ఒక మాట చెబుతారు, ఉగాది రోజు మార్కెట్కి వెళ్తే పచ్చడి కలుపుకోవడానికి ఒక చిన్న కుండ, సమ్మర్లో నీళ్లు తాగడానికి ఒక పెద్ద కుండ, ఇలా 2 కుండలు తెచ్చుకోవడం ఎప్పుడూ మంచిది అని. చూశారు కదా మన ఆచారాల వెనుక ఎంత గొప్ప సైన్స్ దాగి ఉందో. మరి ఈ ఉగాది మీరు ఎన్ని కుండలు కొంటున్నారు? కింద కామెంట్స్లో షేర్ చేసుకోండి. జై శ్రీరామ్.